ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు ఈ వీడియో అయితే యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఒంటికి అద్దినట్టు ప్రిన్సెస్ కట్ కరెక్ట్గా మీకు ఫిట్టింగ్ కుదరడం లేదా, మీకు ఫ్రంట్లో లూజ్ వచ్చి సంకలో ముడతలు వస్తున్నాయా? అయితే నేను చెప్పిన విధంగా ఈ 10 సీక్రెట్స్ తోటి మీరు మాత్రం కటింగ్ చేసుకుంటే మాత్రం సూపర్గా ఫిట్టింగ్ అనేది కుదురుతుంది. మీరు మొదటిసారి ప్రిన్సెస్ కట్ చేసినా కూడా నేను చెప్పే సీక్రెట్ ఫాలో అయితే డెఫినెట్గా మీకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. హెచ్చు తగ్గు లేకుండా ఈ విధంగా నేనైతే మార్క్ చేసేసుకుంటున్నాను. పనిలో పని ఇందులోనూ బ్యాక్ పార్ట్కి కూడా సరిపోయే అంత క్లాత్ తీసుకొని మార్క్ అయితే వేసేసుకున్నాను. మీరు బోట్ నెక్ కటింగ్ కాబట్టి దీనికి కూడా మనం పొడవు ఏమన్నా తీసుకోవాలా అని అంటే అదేం లేదు. మీ నార్మల్ బ్లౌజ్ పొడవు ఎంత ఉంటుందో అంత కూడా పెట్టుకోవచ్చు. ఆల్రెడీ మీ దగ్గర బోట్ నెక్ బ్లౌజ్ ఉన్న దాని పొడవు అంతా పెట్టుకోవచ్చు. లేదు అని అన్నా కూడా మనం 15 పెట్టేస్తే సరిపోద్ది. కరెక్ట్గా ఫిట్ అనేది అవుతుంది. ఈ విధంగా అయితే నేను 15 ఇంచులకు కానీ ఈ విధంగా తీసుకున్నాను. 2 సైడ్ నుండి కూడా మార్క్ ఎందుకు వేసుకుంటున్నాను అంటే మనకి సమానంగా షోల్డర్ దగ్గర కూడా సమానంగా రావడానికి ఈ విధంగా రెండు వైపుల నుండి కూడా మార్క్ వేసేసుకొని ఇలా స్ట్రెయిట్ లైన్ వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకోవడం వల్ల మనకి హెచ్చు తగ్గులు అనేవి అస్సలు ఉండవు. ఇప్పుడు మనం షోల్డర్ సైజ్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ ఎంత 15 ఉంది. అయితే 15లో హాఫ్ ఎంత నాకు 7.5. అయితే 7.5 ఇంచులకు ఒక మార్క్ తీసుకున్నాను. ఇప్పుడు బోట్ నెక్కి ఆర్మ్ లూజ్ కూడా అంతే తీసుకోవాలి. ఆర్మ్ డౌన్ కూడా మనం ఎంత తీసుకోవాలి? 7.5కే మార్క్ చేసుకోవాలి. ఒకసారి ఇక్కడ నుండి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే పావించి అటైనా ఇటైనా లూజ్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ మెజర్మెంట్ అనేది తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మనం బాక్స్ రూపంలో ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఈ ఆర్మ్ లూజ్ తీసుకునేటప్పుడు కూడా నేను చెప్పిన విధంగా మీరు మార్క్స్ తీసుకుంటే చంకలు అనేవి అస్సలు ముడతలు అనేవి రావు. షోల్డర్ దగ్గర కూడా మీకు ఇట్లా ఎత్తినట్టయితే ఉండదు. చూడండి, ఇక్కడ కొలుచుకొని కరెక్ట్గా ఇక్కడ కొలుచుకొని కరెక్ట్ మార్క్ వేసేసుకొని మీరు ఈ బాక్స్ అనేది వేసేసుకోండి. ఇక్కడ పావించి అటైనా ఇటైనా మనకి తేడా అనేది కొట్టేస్తుంది. ఇక్కడ నుండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనం షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అనుకుంటున్నామో డిసైడ్ అయిన తర్వాత నేనైతే 4 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీరు 3 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. మనకి బ్రాడ్గా నెక్ కావాలి అని అనుకుంటే నేనైతే షోల్డర్కి 4 ఇంచెస్కి మార్క్ చేసేసుకున్న తర్వాత నెక్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే తీసేసుకుంటున్నాను. ఎందుకంటే బ్యాక్ సైడ్ నేను డ్రాప్ నెక్ వేసుకోవాలి అని అనుకుంటున్నాను. అందుకని బోట్ నెక్కి మాత్రమే 3 ఇంచెస్ అయితే నేను ఇక్కడ నుండి తీసుకున్నాను. ఈ 3 ఇంచెస్కి మీరు 3.5 కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే నేనైతే 3 ఇంచులకే పెట్టుకున్నాను. కొంచెం మనం డ్రాప్ నెక్ ఏదైనా వేసుకున్నా కూడా కొంచెం బాగుంటుంది అనేసి. చూడండి, ఇక్కడ కూడా మనం తీసుకునేటప్పుడు ఇక్కడ కొంచెం ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ కొంచెం వదిలేయండి. ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా వదిలేసి మనం ఈ బోట్ షేప్ అనేది వేసేసుకోండి. ఎందుకు అని అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు మళ్ళీ తర్వాత మనం క్రాస్గా కట్ చేసుకుంటాం కదా, అప్పుడు అందులో మనకి ఈ స్ట్రెయిట్గా ఉన్న పాయింట్ అనేది కట్ అయిపోతుంది. కాబట్టి అందుకనేసి చూడండి, ఇక్కడ నుండి నేను 7.5కి తీసుకున్న తర్వాత ఇది చూడండి, ఇక్కడ నేను 1/2 ఇంచ్ అనేది వదిలేసుకున్నాను. వదిలేసుకున్న తర్వాత దానికి హాఫ్కి ఒక మార్క్ అనేది వేసేసుకోండి. ఇలా మార్క్ వేసేసుకున్న తర్వాత మనం ఫస్ట్ చెస్ట్ లూజ్ తీసుకుందాము. చెస్ట్ లూజ్ వచ్చేసి 37 ఇంచులు. అయితే 37 ఇంచులకి నాకు ఎంత వచ్చింది? 16.5. అంటే 2 పార్ట్లుగా డివైడ్ చేస్తే మనము ఒకవేళ 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 8.5 వస్తుంది. మనకి ఎంత వస్తుంది? 8.5 వస్తుంది ఇక్కడ నుండి. అయితే 8.5కి ఇలా ఒక మార్క్ వేసేసుకున్న తర్వాత మీరు ఎప్పుడు కానీ బోట్ నెక్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. మనకున్న సైజ్ని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. 2 ఇంచెస్ అయితే నేను ఎక్స్ట్రా ఖర్చులకు అయితే తీసుకున్నాను. అయితే ఈ విధంగా నడుము సైజ్ కూడా నేను కరెక్ట్గా తీసుకుంటున్నాను. ఎందుకంటే నడుము సైజ్ వచ్చేసి మనకి 8 ఇంచులు వచ్చేస్తుంది. అయితే 8 ఇంచులకి నేనైతే ఇక్కడ నేను ఏం పెట్టుకున్నాను, ఒక 1 ఇంచ్ మనకి ఎక్స్ట్రా వస్తుంది. అంటే 9 ఇంచులకి అంటే 1 ఇంచ్ వచ్చేసి మనకి ఆల్రెడీ ఇక్కడ మనకి బ్యాక్ డాట్స్కి వెళ్ళిపోతుంది. కాబట్టి అందుకని అలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనం ఏం డౌన్ అనేది ఇలా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ హాఫ్కి మనం ఇక్కడ ఈ మార్క్ అనేది వేసుకున్న తర్వాత దీనికి కలుపుకున్నాము. ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడు కానీ నడుము బేస్ చేసుకొని కదా, నడుము సైజ్ బేస్ చేసుకొని ఆర్మ్ లూజ్ అనేది తీసుకుంటాము. అది తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 9.5. అంటే మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా నడుముకు, అందులో 1 ఇంచ్ తీసేస్తే ఎంత? 8.5. అంటే మనకి ఇక్కడ ఆర్మ్ లూజ్ ఎంత రావాలి? 8.5 రావాలి. చూడండి, ఇక్కడ కరెక్ట్గా 8.5 మనకు వచ్చేసింది. చూడండి, కరెక్ట్గా నేను మెజర్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, మనకి ఇక్కడ 8.5
వచ్చేసింది. అంటే మనకు కరెక్ట్‌గా సైజ్ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ డాట్ అనేది వేసుకుందాం. మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 9.5 ఇంచులకు వచ్చింది. 9.5 ఇంచులకెళ్ళి 1 ఇంచ్ మనకి తీసేస్తే ఎంత వస్తుంది? 8.5 ఇంచులు వస్తుంది కదా! ఈ 8.5 ఇంచులకి మనం ఏం చేయాలి? ఇక్కడ చూడండి మనం ఆర్మ్ సైజు 8.5 పెట్టుకున్నాము. నడుము సైజ్‌ని బేస్ చేసుకునే కదా ఆర్మ్ లూజ్ పెట్టుకున్నాము. కాబట్టి మనకి ఇక్కడ ఎంత? 8.5 అనేది వచ్చేస్తది. ఓకేనా? చూడండి మళ్ళీ ఇక్కడ మనం కొంచెం క్రాస్‌గా తీసుకోవాలి. నార్మల్ బ్లౌజ్‌కైతే మనము నెక్ వైపు డౌన్ తీసుకుంటాం. కానీ ప్రిన్సెస్ కట్ కదా మనకి బోట్ నెక్ కాబట్టి మనం ఇక్కడ ఆర్మ్ సైజ్ డౌన్ అనేది తీసేసుకుంటున్నాం. ఈ విధంగా మనం కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్‌లో చూడండి ఇక్కడ నుండి మనం ఎంత తీసుకుంటామంటే కప్ సైజ్ ఎంత పెట్టుకోవాలనుకుంటున్నామో దాన్ని బేస్ చేసుకొని నేనైతే 4 ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను. అయితే ఈ 37 ఇంచులకు గాని నేను 3 ఇంచులకైతే నేను ఈ విధంగా మార్క్ వేసేసుకుంటున్నాను. అంటే అంత బ్రాడ్ అయితేనే కుదురుతుంది. ఇది కొంచెం పెద్ద సైజ్ కాబట్టి. ఒకవేళ 32, 33 అయితే 2.5 ఇంచులకు తీసుకున్నా సరిపోతుంది. చూడండి మళ్ళీ ఇక్కడ నుండి కూడా నేను 3 ఇంచులకి ఈ విధంగా తీసుకొని ఇక్కడ బాక్స్ అనేది వేసేసుకుంటే ఇక్కడ మనం ఇష్టం వచ్చిన డిజైనర్ నెక్ మనం వేసుకోవచ్చు. నేనైతే డ్రాప్ నెక్ వేసుకోవాలనుకుంటున్నాను. మీరు ఏ నెక్ వేసుకున్నా కూడా ఓకే. కరెక్ట్‌గా మనకి ఈ బాక్స్‌లోనే వేసుకుంటే సరిపోతుంది. అంటే ఇంతే వెడల్పు వచ్చే విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ లేదు మేము ఇంకా వేరే నెక్ ట్రై చేస్తామంటే అలా కూడా ఓకే. ఇక్కడ నుండి చూడండి మనం 8.5 కదా! ఇప్పుడు 1 ఇంచ్ మిగిలింది. అది దేనికి? డాట్స్‌కి వెళ్ళిపోతది కదా! కాబట్టి ఇక్కడ డాట్స్‌కి హాఫ్‌కి నేను ఒక మార్క్ చేసేసుకొని ఇప్పుడు డాట్ పొడవు కూడా నేను వచ్చేసి 4.5 ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడికి చూడండి పెట్టేసుకొని అటు హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ పెట్టేసుకొని ఒక 1 ఇంచ్‌లో ఇది కరెక్ట్‌గా స్టిచ్ చేస్తే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తది. బ్యాక్ పార్ట్‌లో అస్సలు లేవదు. మీరు ఈ టిప్స్ పాటిస్తేనే మీకు బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్ సెట్ అవుతుంది. ఈ డాట్స్ నుండి హాఫ్ ఇంచ్‌కి ఇలా వేసుకోవడం వల్ల మనకి బ్యాక్‌లో మనకి లేసినట్టు కనిపించదు. కరెక్ట్‌గా రౌండ్ షేప్ అనేది కరెక్ట్ వస్తుంది ఫిట్టింగ్ అనేది. ఈ టిప్స్ అయితే మీరు పాటిస్తే మాత్రం మీకు ఎక్సలెంట్‌గా ఫిట్టింగ్ మీరు కొత్తగా స్టిచ్ చేసినా కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్స్ మీరు పాటిస్తున్నారా? అయితే ఫ్రంట్ పార్ట్‌లో కూడా ఏ విధంగా ప్రిన్సెస్ కట్ తీసుకోవాలన్నది అయితే క్లియర్ టు పాయింట్ చెప్పేస్తాను. ఒకసారి చూసేసేయండి. చూడండి నేను ఆల్రెడీ మార్క్ వేసేసుకున్న తర్వాత ఫ్రంట్‌లో నేను కొంచెం డీప్ నెక్ తీసుకుంటున్నాను. 6.5 ఇంచులకి ఈ విధంగా తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ డీప్ నెక్ పెట్టుకోవాలంటే డీప్ నెక్ పెట్టుకోండి. లేదంటే ఇదే బోట్ నెక్ మేము కంటిన్యూషన్ పెట్టుకుంటామంటే అలా కూడా పెట్టుకోవచ్చు. అయితే నేను ఇక్కడ డీప్‌గా తీసుకున్న తర్వాత నేనైతే రౌండ్ షేప్ ఇచ్చుకుంటున్నాను. మీరు ఇప్పుడు చాలా మటుకు స్టార్ నెక్స్ చాలా రకాలు వచ్చాయి కదా! అందులో మీరు ఏది పెట్టుకున్నా కూడా అది మీ ఇష్టం. కాకపోతే నేనైతే ఇక్కడ రౌండ్ అనేది ఇక్కడ తీసుకుంటున్నాను. ఈ విధంగా ఇలా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ బయటికి ఈ విధంగా ఉండేలాగా ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ చంక దగ్గర కూడా మనము అక్కడ ఎంతకు తీసుకున్నాము? 7.5 ఇంచులకు తీసుకున్నాము. అయితే మళ్ళీ ఇక్కడ నేను 6.5కి ఒక మార్క్ వేసేసుకొని ఈ విధంగా ఇలా క్రాస్‌గా లైన్ తీసుకున్న తర్వాత చూడండి ఇలా తీసుకున్నా పర్వాలేదు. మీరు ఇప్పుడు వేసుకున్న మార్క్‌కి 1 ఇంచ్‌కి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా తీసుకున్నా పర్వాలేదు. కాకపోతే నేనైతే ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని మనం చివరికి కొంచెం ఈ విధంగా యాడ్ చేసేస్తే సరిపోతుంది. ఇలా ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి కరెక్ట్‌గా ఫిట్టింగ్ అనేది ఫ్రంట్ పార్ట్‌లో వచ్చేస్తుంది. చాలా మట్టుకి ఫ్రంట్ పార్ట్‌లోనే కదా మనకి ముడతలు అనేవి వస్తాయి చంకలో. ఆ విధంగా రాకుండా ఉండడానికి ఈ విధంగా అయితే తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనకి చూడండి నెక్ దగ్గర లూజ్ వస్తుందని చాలామంది అంటున్నారు కదా! దానికోసం ఇది క్రాస్‌గా ఈ విధంగా తీసేసుకోండి. తీసుకున్న తర్వాత పైన హాఫ్ ఇంచ్ వదిలేసుకున్న తర్వాత ఇక్కడ టక్ పాయింట్స్ చూడండి 10.5కి నేను పెట్టేసుకొని ఇటు నుండి 4 ఇంచులకి ఒకటి పెట్టుకొని ఇక్కడ ప్లస్ అనేది వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీనికి సమానంగా మనం ఇక్కడ నుండి చూడండి ఇక్కడ నేను 4 ఇంచులకు ఒక మార్క్ వేసేసుకున్నాను. మళ్ళీ హాఫ్ ఇంచ్‌కి ఒకటి వేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ నుండి వచ్చేసి నాకు వచ్చేసి 2.5 ఇంచులు అయితే సరిపోతుంది. చెస్ట్‌కి కరెక్ట్‌గా సరిపోతుంది ఆ సైజ్ అయితే. కాబట్టి నేను ఆ విధంగా అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇలా చూడండి ఈ విధంగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మీకు స్టిచ్చింగ్‌లో నేను ఒక టిప్ చెప్తాను. ఆ టిప్ ప్రకారంగా మీరు స్టిచ్ చేస్తే మీకు ఎంత ఈజీ ప్రాసెస్ అంటే ప్రిన్సెస్ కట్ ఇంకోసారి మీరు అసలు ప్రిన్సెస్ కట్ అంటే ఇంత ఈజీనా అని మీరే అనుకుంటారు. చూడండి ఈ విధంగా నేను ఇలా వేసుకున్న తర్వాత హాఫ్‌కి ఈ విధంగా డాట్ వేసేసుకొని ఎస్ ఆకారం వచ్చేటట్టు మనం మార్క్ వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి హాఫ్‌కి డాట్ వేసుకున్నాను కదా! ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా వేసేసుకొని మనము ఎస్ ఆకారం వచ్చేటట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను
ఒకటే పేస్ మీద ఈ విధంగా నేను మార్క్ అనేది వేసేసుకుంటాను. ఇక్కడ నేను కటింగ్ చేసుకోవట్లేదు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక టిప్ అనేది నేను చెప్తాను. ఆ టిప్ మీరు ఫాలో అయితే చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ నుండి కొంచెం నేను ఈ విధంగా కొంచెం అయితే క్రాస్ తీసుకుంటున్నాను. ఇలా క్రాస్ తీసుకోవడం వల్ల కరెక్ట్ మనకి అద్దినట్టు వస్తుంది. ఇక్కడ కొంచెం రౌండ్ షేప్ ఇచ్చినట్టు ఈ విధంగా ఇచ్చేసుకోండి. ఇలా చూడండి, ఈ విధంగా ఇచ్చేసుకుంటే సరిపోతుంది. 1 డాట్ వేసుకోవాలన్నా కూడా ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. లేదంటే మనకి ప్రిన్సెస్ కట్టే కావాలి అని అంటే కరెక్ట్ మిడిల్లో ఈ విధంగా స్కేల్ పెట్టేసుకొని చూడండి, ఇక్కడ కరెక్ట్గా మిడిల్గా ఈ విధంగా రౌండ్ అనేది తీసేసుకుంటే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది సరిపోతుంది. చూడండి, ఇక్కడికి ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ డాట్ కవర్ అవ్వాలంటే మనం ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ట్రా తీసుకుందాం. ఎంత తీసుకోవాలి? ఇక్కడ నుండి వచ్చేసి నేను 1 ఇంచ్కి డాట్ వేసేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్కి డాట్ వేసేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా క్రాస్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని మనం ఎక్స్ట్రా తీసేసుకుంటే సరిపోతుంది. ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు కటింగ్ చేసుకుంటే మీకు ప్రిన్సెస్ కట్ అనేది చాలా అద్దినట్టు ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగుంటుంది. అసలు మీరు ఎప్పుడు వేసుకోకపోయినా కూడా ఈ కస్టమర్ అయితే చాలా సాటిస్ఫైడ్ అయ్యారు. ఒక్కసారి నేను ఇక్కడ పిక్స్ కూడా నేను యాడ్ చేస్తాను. ఒకసారి మీరు చూడండి ఏ విధంగా వచ్చింది అని అనేది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేసినప్పుడు మీరు చూస్తారు కదా ఏ విధంగా వచ్చింది, ఏంటి, మనం ఎక్కడెక్కడ టిప్స్ పాటించాలనేది. ఇందులో అయితే మీకు చాలా వాల్యుబుల్ టిప్స్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను. ఈ టిప్స్ యూజ్ చేసి మీరు ప్రిన్సెస్ కట్ అనేది మీరు కటింగ్ చేసుకుంటే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. అందరు చెప్పిన మాదిరిగా కాకుండా మీకు కరెక్ట్గా మీకున్న డౌట్స్ ప్రకారంగానే నేను పెట్టాను. ఎందుకంటే నేను కూడా మీలాగానే డౌట్స్ పడుకుంటూ నేర్చుకున్న దాన్నే కాబట్టి. ఇప్పుడు చూడండి, మనకు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ వచ్చేసి నేను పఫ్ హ్యాండ్స్ నేను కటింగ్ చేసుకున్నాను. ఆ వీడియో కావాలంటే నేను పోస్ట్ చేస్తాను. అది చాలామందికి వచ్చి ఉంటుంది కదా అని నేనైతే దాన్ని చేయలేదు. ఇక్కడ నుండి చూడండి, మనకి ఇక్కడ ఈ కాజా పట్టి, ఉక్స్ పట్టి కూడా నేను కటింగ్ చేశాను. ఇప్పుడు లాస్ట్కి నేను పిక్స్ యాడ్ చేస్తాను. ఒకసారి చూడండి ఫిట్టింగ్ అనేది ఏ విధంగా వచ్చిందో మీకే అర్థమవుతుంది. ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్స్. ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి, చిన్న కామెంట్ పెట్టండి, ప్రోత్సహించినట్టు అవుతుంది. కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఈ విధంగా అయితే మనం కటింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ వీడియో కూడా నేను మీకు పెడతాను. ప్రిన్సెస్ కట్ ఏ విధంగా కుట్టాలి, అసలు బ్లౌజ్లో ఎక్కడెక్కడ మనం ఏమేం మెథడ్స్ పాటించాలి అనేది నేనైతే అన్ని టిప్స్తో సహా మీకు తక్కువ లెంత్లో కూడా నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చిన్న ఛానల్ కదా కాబట్టి సపోర్ట్ చేయండి.